బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళితుడైన నాగేశ్వరరావును వేధిస్తున్న అన్నమయ్య జిల్లా రామాపురం మండల గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గత 7 సంవత్సరాల క్రితం బండపల్లికి చెందిన చింతం శంకర్ రెడ్డి భూమిపై తీసుకున్న క్రాప్ లోన్ కు జామీన్ గా ఉన్న నాగేశ్వరరావు గ్రామీణ బ్యాంక్ లో చింతం శంకర్ రెడ్డి తీసుకున్న లోన్ కు జామీన్ గా ఉన్న నాగేశ్వరరావును వేధిస్తున్న బ్యాంక్ మేనేజర్ గత 7 సంవత్సరాలుగా నాగేశ్వరరావు బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేసి వేధిస్తున్న బ్యాంక్ మేనేజర్ 2015-17 సంవత్సరంలో 2,15,000 రూపాయల లోన్ గా తీసుకున్న చింతం శంకర్ రెడ్డి గ్రామీణ బ్యాంక్ లో చింతం శంకర్ రెడ్డి తీసుకున్న మొత్తం 2,15,000 రూపాయలు వడ్డీతో కలిపి మొత్తం నువ్వే కట్టాలని దళితుడైన నాగేశ్వరరావును వేధిస్తున్న బ్యాంక్ మేనేజర్. ఇది ఎక్కడి న్యాయం సార్? అప్పు తీసుకున్న వారిని అడగండి అని ప్రశ్నించిన నాగేశ్వరరావును దుర్భాషలాడిన బ్యాంక్ మేనేజర్. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న అమ్మఒడి, రైతు భరోసా డబ్బులు ఖాతాలో నుండి తీసుకొనివ్వకుండా ఖాతా బ్లాక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు నాగేశ్వరరావు. అధికారులు స్పందించి బ్యాంక్ అప్పు చెల్లించని చింతం శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు నాగేశ్వరరావు. సార్ నమస్తే సార్, మాది రామాపురం మండలము కల్పనాచెరు గ్రామము గాలంగుళ్ళపల్లె. నేను నాగేశ్వరరావును. నేను అర్జునవాడకు చెందిన వాడిని. కొండోలపల్లె చంద్రారెడ్డి అనేటప్ప మాకు లోన్లు ఇప్పిస్తా చేస్తా పెడతా ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన ఏం చేసినాడు, వేరే బండపల్లె శంకర్ రెడ్డి బసమ్మ వాళ్ళు ఎవరైంది నాకు ఫస్ట్ తెలియదు. ఆయన పెద్ద ఆయన చెప్పినాడు అని చెప్పేసి నేను చూట్టి వేసినాను. వేసిన కాడి నుంచి బ్యాంకులో మేనేజర్లు సార్లు 3 మారిపోయినారు సార్. 3 మారిపోయినా ఎవరు నాకు న్యాయం చేయలేదు సార్. ఏం బ్యాంకులో నీకు ఏమన్యాయం జరిగిందా? నాకు సూర్టి వేసిన దానికి వాళ్ళు రాలేదు, కట్టలేదయా అని నాకు ఇవ్వే లెక్క కూడా నాకు నా అకౌంట్ లాక్ చేసినారు సార్. లాక్ చేసి నన్ను ఇబ్బంది పెడతాను బ్యాంకింగ్ మేనేజర్ సార్ గారు. అడిగినావా నువ్వు? అడిగినాను సార్. ఫస్ట్ వచ్చిన సార్కు అడిగినాను, రెండోసారి వచ్చిన సార్ని కూడా అడిగినా, ఈ సార్ని కూడా నేను అడిగినాను. నువ్వు మాకు వాళ్ళను పట్టరాయా, నీకు లాక్ తీస్తానని అంటున్నారే కానీ వాళ్ళు లాక్ తీసే రకంగా లేరు. వాళ్ళని పట్టి ఏదో ఇబ్బంది చేసే రకంగా కూడా లేరు సార్ వాళ్ళు. అది సార్. లోన్ దేంట్లో పెట్టాను నీకు? క్రాప్ లోన్ సార్. ఇది మన గ్రామీణ బ్యాంక్ సార్ లోన్ తీసుకునేది మేము గ్రామీణ బ్యాంకులో. నాకు న్యాయం జరిగి బసమ్మ శంకర్ రెడ్డిని తీసుకొచ్చి వాళ్ళను రెన్యువల్ చేపించి నా లాక్ తీసి నన్ను ఇచ్చేయాలని నేను అనుకుంటున్నాను సార్. అవును సార్, ఇప్పుడు బ్యాంకింగ్ మేనేజర్లు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు ఇబ్బంది పెట్టే వాళ్ళు నాకు ఈ సమస్య వచ్చింది సార్. అక్కడ వాళ్ళు సార్ వాళ్ళు ఏమన్నా నువ్వు పోయి వాళ్ళను చూపించేయా నాకు అది ఇదని అంటున్నారే కానీ వాళ్ళు చేయడం లేదు సార్. సుమారుగా దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. ఈ శంకర్ రెడ్డి బసమ్మ అనేటోళ్ళు రాయచీట్లో ఇల్లు ఉంది, బండపల్లిలో భూమి ఉంది, మళ్ళీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట సార్. అది సార్ జరిగిన విషయము.